హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. నిన్న మనం దేవరా ఎలా ఉంది ఏంటని చెప్పి మాట్లాడుకున్నాం. ఈరోజు దేవరా ఎంత కలెక్షన్ చేసింది, ఇంకా దేవరా ఎన్టీఆర్ అన్న అభిమానులే ఎన్టీఆర్ అన్న ఫ్లెక్స్ కాల్ చేశారని చెప్పి భయంకరంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. దేవరా మూవీ ఫస్ట్ రోజు కలెక్షన్ 172 కోట్లు. ఇంకా 5 days బుకింగ్ ఫుల్ అయిపో ఉన్నదనమాట. ఎంత వస్తుందో చెప్పలేము. 175 కోట్లు వచ్చిందంటే 172 కోట్లు 172 కోట్లు వచ్చిందంటే మామూలు విషయం కాదు. కలికి ఫస్ట్ డే కలెక్షన్ వచ్చి 191 కోటి. సెకండ్ ప్లేస్లో 172 కోట్లు దేవరాకు వచ్చింది. చాలామంది సినిమా యావరేజ్ అన్నారు, దాని గురించి నిన్న మాట్లాడుకున్నాం. అలాగే కొందరు సినిమా ఫ్లాప్ అనే ఒక ఉద్దేశంతో ఫ్లెక్సీలు కాల్చారని చెప్పి, ఎన్టీఆర్ అన్న అభిమానులే ఫ్లెక్సీలు కాల్చేశారని చెప్పి భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్లో. నిజానికైతే అది చేసింది ఎన్టీఆర్ అన్న అభిమానులు కాదు, అది కావాలని చేసింది కాదు. అనుకున్న పరిస్థితుల్లో అలా జరిగింది. అది ఎందుకు జరిగింది ఏంటి అనేది మీకు ఒక ఆడియో వినిపిస్తాను. ఆడియో విన్నాక తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బాణాసంచాలతో అభిమానులు ఎన్టీఆర్ పాటలతో హోరెత్తించారు. తెల్లవారుజాము నుండి దేవరా షోస్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం ఆట ముగిశాక సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పేరొందిన థియేటర్ సుదర్శన్ 35mm లో దేవరా భారీ కటౌట్ పై నిప్పురవ్వ పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఎన్టీఆర్ కటౌట్ పూర్తిగా తగలబడింది. దీంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు పరుగులు తీశారు. ఫ్యాన్స్ మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వెంటనే వచ్చిన సిబ్బంది మంటలు ఆర్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక టైగర్ ఫ్యాన్స్ సుదర్శన్ దగ్గర మరో కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తను సోషల్ మీడియాలో మరొకలా స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిందని, బాగోలేదు అని, అందుకే టైగర్ ఫ్యాన్స్ కటౌట్ తగలపెట్టేశారని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఆడియో విన్నారు కదా. ప్రతి హీరోకి అభిమానులు ఎలాగైతే ఉంటారో యాంటీన్ అభిమానులు కూడా అలాగే ఉంటారు. అంటే ఇష్టం లేని వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఆయన ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన ప్రేమించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అభిమానులు ఇతనంటే నచ్చకపోవచ్చు, ఇతని అభిమానులకు వాళ్ళంటే నచ్చకపోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, అంతేకాని అందరూ బాగుండాలి, అందరూ సమానం అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటాను. సో ఊరినే జస్ట్ మీకు అర్థం అవడం కోసం అలా చెప్తున్నాను అనమాట, యాంటీగా ఉన్న వాళ్ళ గురించి. సో అది జరిగింది హైదరాబాద్లో ఒక థియేటర్ దగ్గర. సినిమా హిట్ అయిందని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పి అభిమానులు ఆ సంతోషంలో టపాసులు అవుట్లు కాల్చడం జరిగింది. ఆ టపాసులు అవుట్లు ఎప్పుడైతే కాల్చారో వాటిలోంచి ఒక చిన్న నిప్పు రవ్వ లాంటిది ఆ కట్టవుడికి తగలగా అది పెద్ద మంటలతో ఎక్కువ అయిపోయింది అనమాట. అది అప్పటికప్పటికే ఇక అందరూ చూసి ఫైర్ ఇంజన్ వచ్చి ఇట్లాగా ఆపడం కూడా జరిగింది. అప్పటికే మంట చాలా పెద్దది అయిపోయింది అనమాట. ఎవరి సందర్లో వాళ్ళు ఉండారు, దీన్ని గమనించలేదు అనమాట. అది జరిగింది. అది ఎందువల్ల జరిగింది? సినిమా హిట్ అయ్యింది, బాగున్నది అనే ఒక ఆనందంలో అభిమానులు టపాసులు కాల్చిన మూలంగా ఆ కట్అవుట్ అనేది తగలబడింది. దాన్ని మన యాంటీ అభిమానులు ఎలా క్రియేట్ చేశారంటే, ఎన్టీఆర్ అభిమానులకి సినిమా నచ్చక ఫ్లాప్ అయిపోయింది, ఆ బాధతో కట్అవుట్లనే కాల్ చేశారంటారు. కష్టపడి ప్రేమతో కట్టిన కట్అవుట్లని సినిమా పాస్ అయినా ఫెయిల్ అయినా కట్టిన దాన్ని కాల్ చేస్తారు ఎవరైనా. మిగతా వాళ్ళ అభిమానులు అలా చేస్తారేమో కానీ ఎన్టీఆర్ అన్న అభిమానులు ఎప్పటికీ అలా చేయరు, ఆలోచన కూడా ఉండదు. సో బ్యాడ్గా యూట్యూబ్లో ట్రోల్ చేసే వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, గుద్దలో దమ్ముంటే సినిమా బాగున్నదని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ట్రోల్ చేయండి. అంతేగాని బాగున్న సినిమాను కూడా బాగలేదని చెప్పి చెత్తగా ట్రోల్ చేసి ఎన్టీఆర్ అనేది బ్యాడ్ నేమ్ తీసుకురావాలనే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అని మనందరికీ తెలుసు. మొదటి రోజునే 172 కోట్లు రికార్డు సృష్టించింది. బ్లాక్ బస్టర్ అని టాక్ కూడా వచ్చింది కూడా, ఓకేనా? ఇంకా
కట్అవుట్ అది కాలిన రీజన్ వేరే. ఇక్కడ ఎన్టీఆర్ అన్న అభిమానులు కాల్చారంటారు, అది తప్పు. ఎన్టీఆర్ అన్న అభిమానులు ఎప్పటికీ ఆ పని చేయరు, అలాంటి పని చేసే టైప్ కూడా కాదు, చేయరు. ఆ జరిగిన కరెక్ట్గా అది జరిగిన సందర్భాన్ని ఈ యూట్యూబర్లు దాన్ని ఒక థంబ్నెయిల్గా ఉపయోగించుకొని బ్యాడ్ రూమర్స్ని క్రియేట్ చేసి అలా సృష్టించిందే కానీ ఆ ఫ్లెక్స్ కాలని రీజన్ అయితే అది కాదు. ఆ టపాసుల వల్ల, ఆ ఆనందంలో అవుట్లు పేల్చిన దానివల్ల అది అలా జరిగిందనమాట. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ రేపు కలుద్దాం.